Good morning, everybody. Wish you a happy New Year. I hope all had celebrated this new year 31st night. ఓకే అండి, ఇప్పుడు నేను తోటకూర తాలింపు చేస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, తోటకూర 3 కట్టలు తీసుకున్నాను, అండ్ ఒక ఉల్లిపాయ, అండ్ దెన్ 3 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, అండ్ తాలింపుకు దినుసులండి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండ్ కరివేపాకు. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను, మీకు చూడండి. దీనికి ఆయిల్ వేస్తాను కొంచెం. నేను 3 టేబుల్ స్పూన్స్ వేసానండి ఆయిల్. ఇప్పుడు ఈ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేస్తాను. కాస్త వేయాలండి, కొంచెం బ్రౌన్ అవ్వాలి కదా. నిమిషం అండి, అయిపోతుంది. మొన్న నేను శిల్పారామం వెళ్ళాను అనమాట. అక్కడ ఈ కొత్త కుండ తీసుకున్నానండి, చాలా బాగుంది, ముచ్చటగా ఉంది. ఇది చిన్నగా ఇట్లాంటి ఫ్రైస్ ఏమైనా చేస్తే బాగుంటుందని మనం తీసుకొచ్చుకున్నాను నేను. చాలా బాగుందండి శిల్పారామం అయితే, విత్ ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఏంటి అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఎన్ని రకాల ఇవి ఉన్నాయండి, మీకు ఆప్షన్స్ అన్నమాట, ఎన్ని షాప్స్ ఉన్నాయో చాలా బాగుందండి. ఎవ్రీథింగ్ ఈజ్ కలర్ఫుల్ అన్నమాట. ఒక్కసారి విజిట్ చేయండి మీరు శిల్పారామం. ఈ మంత్లో స్పెషలీ చాలా బాగుంటుంది మీకు. వేయిపోయిందండి ఇది. ఇక నేను ఆనియన్స్ వేస్తానండి. ఈ మట్టి కుండలో చేయడం నాకు ప్యాషన్ అండి, చాలా ఇష్టం నాకు. ఎందుకో ఆరోగ్యానికి ఆరోగ్యము, అండ్ చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకో. ఐ రియల్లీ లైక్ కుకింగ్ ఇన్ దిస్. ఇప్పుడు కొంచెం నేను కాస్త పసుపు వేస్తాను, 1 స్పూను, అండ్ సాల్ట్ కొంచెం వేస్తాను, ఎందుకంటే ఆకుకూరలో యాసిడ్ కొంచెం సాల్ట్ ఉంటుంది కదా, సో కొంచెం వేస్తాను ఎప్పుడు నేను దీంట్లోపల. తోటకూర తాలింపండి ఇది, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ కూడా మనకి. ఇది కాస్త మగ్గాలండి, మూత పెడతాను. ఓ 10 మినిట్స్ మధ్యలో కలుపుతూ ఉంటాను, సిమ్లో పెడతానండి. చూస్తానండి ఇది అయిందండి. ఇది నేను ఎల్లిపాయలు 4 ఎల్లిపాయలు దెబ్బలు వేసాను ఇప్పుడు దీంట్లో. ఇప్పుడేమో ఈ 3 కట్టలు తోటకూర తీసుకున్నాను. ఇది ఇంక ఇట్లనే సిమ్లో పెడతామండి. చూస్తానండి, ఇది నీరంతా పోయిందండి. మంట ఫుల్ పెట్టాను. ఇప్పుడు
1 స్పూన్ కారం వేస్తానండి. అలా కాసేపు మగ్గ పెడతానండి. ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకా అప్పుడు చెప్తాను, చూపిస్తాను. సిమ్లో పెట్టి మధ్యలో కలుపుతూ ఉంటానండి. చూస్తాను ఇప్పుడు. ఇది అయిపోయిందండి. ఇంకా మగ్గిపోయింది చాలా. ఇంకా ఫ్రై ఎక్కువ చేయకూడదండి. ఆకుకూర దానిలో విటమిన్స్ అన్నీ పోతాయి. సో నేను ఎక్కువ చేయను అన్నమాట. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసి చూపిస్తానండి మీకు. పొయ్యి ఆపేస్తున్నాను. ఆకుకూర తాలింపు రెడీ అయిపోయిందండి. తోటకూర తాలింపు. హోప్ ఎవ్రీ వన్ విల్ లైక్ దిస్ డిష్. ఇట్స్ మై స్టైల్ అండి. అండ్ ఇంకోటి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మే గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ త్రూ అవుట్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ అండి.